ఒక ఎమ్మెల్యే ఏకంగా ఢిల్లీకి పోయిండు, రాహుల్ గాంధీని కలిసిండు, రాహుల్ గాంధీతో మాట్లాడిండు, రాహుల్ గాంధీతో డిస్కస్ చేసిండు, కేసీ వేణుగోపాల్కి చెప్పిండట, మల్లికార్జున ఖర్గేకి చెప్పిండట, నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి మీరు చెప్పిర్రు, మీరు మాట ఇచ్చిర్రు, ఎందుకు మాట తప్పుతున్నారు? రేవంత్ రెడ్డి కూడా మాట ఇచ్చిండు, కానీ ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇవ్వలేదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటిదాకా నాకు మంత్రి పదవి ఇస్తలేరంటే కారణం ఏంది? ఎవరు అడ్డం పడుతురు? నాకేం అర్థమైతలేదని చెప్పి ఒక ఎమ్మెల్యే ఢిల్లీతో కూడా మాట్లాడొచ్చిండు. ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్న అనేది కొంత వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి అడ్డం పడడం అంటే ఏంది? ఆల్రెడీ అన్నకు మంత్రి పదవి ఉండగా తమ్ముడికి ఎట్లిస్తారు? కాంగ్రెస్లో అది సరైనటువంటి సాంప్రదాయం కాదు. అన్న రాజీనామా చేస్తే తమ్ముడికి మంత్రి పదవి ఇవ్వాలి, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి రేవంత్ రెడ్డి అడ్డుకుంటా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి చర్చ. ఇప్పుడు అన్న తెలంగాణ ఉద్యమకారుడే, తమ్ముడు కూడా ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తే. వీళ్ళిద్దరూ తెలంగాణ కోసం చాలా చేసేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగి కాంగ్రెస్ లోనే ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరికి మంత్రి పదవులు ఇచ్చినా కూడా పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఇద్దరు అన్నదమ్ములకు మంత్రి పదవులు ఇవ్వచ్చు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఒప్పుకుంటలేడు. లేదు ఇట్లా ఇద్దరు అన్నదమ్ములకు ఒకటేసారి మంత్రి పదవి ఇస్తే చాలా మంది డిస్టర్బెన్స్ అవుతారు, చాలా మంది ఇబ్బంది పడతారు, కాబట్టి అట్లా కుదరదు. ఆల్రెడీ నల్గొండ బ్రదర్స్ అంటేనే కోమటిరెడ్డి అని చెప్పి మీ అందరికి అర్థమవుతుంది. నల్గొండ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ ఖమ్మంలో ఒక్క జిల్లాలోనే 3 మంత్రులు ఉన్నారు, నల్గొండలో 2 మంత్రులు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మళ్ళీ 3 అవుతారు. అంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలో 6 మంత్రులు అవుతారు. మరి మిగతా జిల్లాలలో మంత్రి పదవులు ఇవ్వొద్దా అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిని రేవంత్ రెడ్డి అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. సో రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ కి రెడీ అవుతున్నాడు, నేను రాజీనామా చేస్తా, నాకు మంత్రి పదవి రాకపోతే నేను ఉండలేను అనేది రాజగోపాల్ రెడ్డి వర్షన్. ఆల్రెడీ రాజగోపాల్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ప్రభుత్వం పైన అసంతృప్తితో ఉన్నాడు, అసహనంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. సో రాజగోపాల్ రెడ్డి కొంత రేవంత్ రెడ్డికి షాక్ మీద షాకులు ఇస్తున్నాడు.